ఒక రాజుకి తన ప్రజలు ఎలాంటి వారో పరిశీలించి తెలుసుకోవాలన్న ఆలోచన కలిగింది. దాని నిమిత్తం ఆయన ఏం చేశాడంటే, ఎవ్వరు లేని సమయంలో ఒక ముఖ్యమైన మార్గమునకు అడ్డముగా ఉండులాగున ఒక పెద్ద బండను అక్కడ దొర్లించి పెట్టాడు. అది అలా పెట్టేసి అక్కడే ఉన్న ఒక దగ్గరలో ఉన్నటువంటి ఒక చెట్టు వెనక వెళ్ళి దాక్కొని గమనిస్తూ ఉన్నాడు. నిజానికి ఆ బండ అందరికీ కూడా ఆ మార్గంలో అడ్డుబండగానే ఉంది. దానిని చూచిన కొందరేమో ఈ బండను ఎవరిలా అడ్డుగా పెట్టారు అని నిందిస్తూ వెళ్ళారు. మరికొందరేమో ప్రభుత్వం సరిగ్గా పని చేయట్లేదు అని చెప్తూ సనుక్కుంటూ వెళ్ళారు. మరికొందరేమో రాజుకు సుంకం కట్టుట చాలా దండగా అని పరిహసిస్తూ వెళ్ళారు. అక్కడే చెట్టు వెనుక దాగి ఉండినటువంటి ఆ రాజు వారి మాటలన్నింటినీ కూడా వింటూ సమస్తాన్ని గ్రహిస్తూ ఉన్నాడు. అయితే చివరికి ఏం జరిగిందంటే, ఒక రైతు, చాలా పేదవాడైనటువంటి రైతు ఆ మార్గంలో వెళ్తున్నాడు. అరే, ఈ బండ ఎందుకు ఇలా అడ్డంగా ఉంది? అందరికి అడ్డంగా ఉంటుంది కదా, అందరూ బాధపడతారు కదా అని ఆలోచించి ఆ బండను అక్కడి నుండి తీసివేస్తాడు. ఎంతో ప్రయాస ఆ బండను తొలగించడం, ఆ బండను పక్కకు నెట్టడం ఎంతో ప్రయాసతో కూడినదే, ఎంతో శక్తితో కూడినదే. ఎంతో బలాన్ని ప్రయోగించి ఆ బండను పక్కకు పెడతాడు. ఎంత ఆశ్చర్యం అంటే, ఆ బండ కింద రాజు ఒక డబ్బు సంచిని పెట్టాడు. బంగారు నాణ్యాలు కనబడ్డాయి అతనికి. అయితే అక్కడ రాయబడిన మాట, ఒక పేపర్ కూడా రాసి పెట్టాడు. ఏముంది ఆ పేపర్లో అని చూస్తే, ఇది బండని ఎవరైతే ప్రక్కకు తొలగిస్తారో ఇది వారికి సొంతం అని రాయబడి ఉంది. హల్లెలూయా! ఆ రైతు నిజంగా ఎంత సంతోషించి ఉంటాడు కదా. అవును, ఇదంతా మనకు తెలిసిందే. ఇది అసలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మన జీవితంలో కూడా మనం ఇలాగే ఉంటాం. మన జీవితంలో కొన్నిసార్లు మనం ప్రతికూల పరిస్థితులని, అడ్డుబండలను ఎదుర్కొంటాం. కొన్నిసార్లు అనారోగ్యమైన అడ్డుబండలను ఎదుర్కొంటాం. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులని అడ్డుబండలను ఎదుర్కొంటాం. కొన్నిసార్లు అవమానాలని అడ్డుబండలను ఎదుర్కొంటూ ఉంటాం. ఇంకా అనేక రకాలైన అడ్డుబండలు మన జీవితంలో ముందుకు సాగకుండా, మన జీవితంలో సంతోషించకుండా అడ్డుబండలుగా ఉంటూ ఉంటాయి. నీరసించిపోవడానికి, కృంగిపోవడానికి, డిప్రెస్ అవ్వడానికి, ఆపరేషన్ గురి అవ్వడానికి, ఇలా ఎన్నో రకాలైన అడ్డుబండలు మన జీవితంలో రోజు ఎదుర్కొంటూనే ఉంటాం. ఇందాక మనం తెలుసుకున్నట్లుగా ఒక వ్యక్తి వచ్చాడు, దాన్ని చూసి నిందించి వెళ్ళాడు. మరో వ్యక్తి వచ్చాడు, దాన్ని చూసి నవ్వుతూ వెళ్ళాడు. మరో వ్యక్తి వచ్చాడు, దాన్ని చూసి సనుక్కుంటూ వెళ్ళాడు. మరో వ్యక్తి వచ్చాడు, గునుక్కుంటూ వెళ్ళాడు. అలా మన జీవితంలో కూడా మనం ఉంటాం. మనకు ఎదురవుతున్నటువంటి ఆ అడ్డుబండలను చూసి, మన జీవితంలో ఉన్నటువంటి ఆ అడ్డుబండలను చూసి, ఆ ప్రతికూల పరిస్థితుల్లో, ఆ నొప్పిలో ఏంటిది ఇంత అడ్డుబండగా ఉంది, ఏంటిది నన్ను ఇంత కృంగజేస్తుంది అని దాన్ని బట్టి మనం చాలాసార్లు సనుగుతూ ఉంటాం, గునుగుతూ ఉంటాం. ఇది నా జీవితంలోనికి ఎందుకు వచ్చింది, దేవుడు దీన్ని ఎందుకు అనుమతించాడు అని చాలాసార్లు మనం కూడా గునుగుతూ ఉంటాం, సనుగుతూ ఉంటాం. కొన్నిసార్లు కొంతమంది అయితే దాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయిన వారు కూడా ఉంటారు. అయితే మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. చూడండి, ఆ రైతు ఏం చేశాడు, తనకు ఆ అడ్డుబండ ఉన్నప్పుడు తను ఏ రీతిగా ప్రవర్తించాడో ఇక్కడ చాలా ముఖ్యమైనది. అందరూ ఏ రీతిగా ప్రవర్తించారు, వారు ఏ ప్రతిఫలం పొందుకోలేదు. రైతు ఏ రీతిగా ప్రవర్తించాడు, దానికి ప్రతిఫలం పొందుకున్నాడు. హల్లెలూయా! ఇది చెప్పాలనే ఈరోజు ఈ యొక్క సంఘటనని మీ అందరితో పంచుకుంటున్నాను. మన జీవితంలో కూడా అడ్డుబండలు ఎదురైనప్పుడు మనం ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. మన జీవితంలో అడ్డుబండలు ఉన్నప్పుడు వాటిని చూసి సనుక్కునే వారంగా ఉన్నామా, గొనిగే వారముగా ఉన్నామా, దేవుని ప్రశ్నించే వారంగా ఉన్నామా, లేకపోతే దాన్ని బట్టి దేవునికి ఇంకా సమీపంగా చేరే వారంగా ఉన్నామా? మనకెదురైన అడ్డుబండల్లో మన ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది? జీవితంలో ఎదురైన ఆ అడ్డుబండను బట్టి ఇంకా కోపంతో, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా కుటుంబం అంతా గందరగోళం చేసుకుంటున్నారా? లేకపోతే ఎదురైన ఆ అడ్డుబండ ఉన్నప్పటికీ దానిలో సైతం సమాధానంగా బ్రతకగలుగుతున్నారా? మర్చిపోకండి, మనకు సంభవించే ప్రతి శ్రమలోనూ దేవుడు ఒక ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉంచుతాడు. ఆ రైతు ఎప్పుడైతే ఆ అడ్డుబండని సంతోషంగా, సమాధానముతో, నెమ్మదిగా, ఏమి సనకుండా గొనకుండా దాన్ని తొలగించాడు. ఎంతో శ్రమపడ్డాడు దాన్ని పక్కకు నెట్టడానికి, కానీ దాని వెనక ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. దాని కింద దాగి ఉన్నటువంటి ఒక గొప్ప ధననిధిని పొందుకోగలిగాడు. అందుకే వాక్యంలో ఉంటుంది, కీడు వెనక దేవుడు మేలును పంపిస్తాడంట. మనం శ్రమను తృణీకరించిన ఎడల, తిరస్కరించిన ఎడల ఎలా ఆశీర్వాదం పొందుకుంటాం? మనం ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం కదా. ఆ అడ్డుబండలను చూసి మనం సనుక్కుంటూ ఉంటే దాని వెనుక దాగి ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనం ఎలా పొందుకోగలుగుతాం?
మన జీవితంలో ఈ అడ్డుబండలనే రాళ్ళు, ఈ అడ్డుబండలనే సమస్యలు, ఈ అడ్డుబండలనే శోధనలు, ఈ అడ్డుబండలనే పరీక్షలు ఎలా ఉన్నప్పటికీ, ఎంత పెద్దగా ఉన్నప్పటికీ అవి పక్కకు నెట్టడానికి, అంటే వాటిని సాధించడానికి, జయించడానికి, వాటిని అధిగమించి ముందుకు సాగాలి అంటే మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, దాన్ని ప్రతిదీ గమనిస్తున్నాడు దేవుడు. అక్కడే ఆ అడ్డుబండను పెట్టినటువంటి రాజు దగ్గరలో చెట్టు వెనుక నిలబడి అంతా గమనిస్తున్నట్లుగా ఈరోజు మన దేవుడు కూడా మనల్ని గమనిస్తున్నాడు. మన జీవితంలో ఎదురవుతున్నటువంటి శోధనలో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, నష్టాల్లో ఎలా మనం ప్రవర్తిస్తున్నాం, ఎలా మనం మాట్లాడుతున్నాం, ఎలా మన బిహేవియర్ ఉంటుంది, ఎలా మన ముఖ కవలికలు ఉంటున్నాయి అనేది ప్రతిదీ దేవుడు గమనిస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో ఎదురైన అడ్డుబండలకి ఎవరో కారణమని వారిని దూషించకుండా, నిందించకుండా, బాధ పెట్టకుండా, మనం కూడా బాధపడకుండా దానిలో సహితం దేవునికి సమీపం అవుదాం. అందుకే యోబు అంటాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. హల్లెలూయా. బైబిల్లోని భక్తుల జీవితంలో ఎందరో పెద్ద పెద్ద అడ్డుబండలను కలిగి ఉన్నారు, కానీ దానిలో వారి ప్రవర్తన సరిగ్గా ఉంది కాబట్టి ఈ రోజుకి వారి సాక్ష్యాలను మనం మాట్లాడుకోగలుగుతున్నాం. మన జీవితంలో ఎదురైన ప్రతి అడ్డుబండలో మనం సరిగా ప్రవర్తించినట్లయితే, దేవునికి సమీపంగా చేరినట్లయితే, దానిలో సహితము మనం దేవుని స్తుతించగలిగినట్లయితే దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. దేవుడు దానిలో మనలను గొప్పవారిగా నిలబెడతాడు. దేవుడు దాన్ని ఒక గొప్ప సాక్ష్యంగా మారుస్తాడు. ఈరోజు మీ జీవితంలో ఎటు చూసిన అడ్డుబండలే కనబడుతున్నాయా? ఎటు చూసిన మూయబడిన ద్వారాలే కనబడుతున్నాయా? భయపడకండి. వాటిని చూసి దిగులు చెందకండి. వాటిని చూసి ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, కృంగిపోతూ ఉంటే మీకేమైనా ప్రయోజనం వస్తుందా? ఏమీ రాదు. దానిలో సహితం ఆనందంగా యెహోవాను బట్టి ఆనందించుట వలన మన హృదయ వాంఛలు తీర్చబడతాయని కీర్తనల గ్రంథంలో ఉంటుంది కదా. పౌలు భక్తుడు మంచి చేశాడు, కానీ అయినా కూడా అతన్ని జైల్లో పెట్టారు. అయ్యో, నేను మంచి చేసినా కూడా నన్ను ఎందుకు ఇలా జైల్లో పెట్టారు అని దేవుణ్ణి సనగలేదు, దేవునిపై సనగలేదు, దేవుని ప్రశ్నించలేదు, ఎవరిని వీరిని బట్టే నేను ఇలా జైలుకి వచ్చాను అని ఎవరిని అనలేదు, ఏమనలేదు. ఏం చేశాడు ఆ సమయంలో? దేవుని స్తుతించాడు, దేవుని సన్నిధిలో గడిపాడు, దేవునికి మరింత సమీపంగా చేరారు. అంతకు ముందు కంటే కూడా అధిక సమయం దేవునితో గడపడానికి ఒక అవకాశంగా అది ఎంచుకున్నాడు, భావించాడు. అందుకే గొప్ప ఊహించని కార్యాన్ని అతడు చూడగలిగాడు. అతడు పొందుకున్నటువంటి ఆ సాక్ష్యాన్ని నేటికి మనం చెప్పుకొని బలపడుతున్నాము అంటే ఆ అడ్డుబండలో సహితం ఆయన దేవునికి సమీపంగా చేరాడు కాబట్టి ఆ అడ్డుబండ దేవుని అతడికి ఆశీర్వాదంగా మార్చాడు. ఈరోజు మన జీవితంలో మనమైతే ఎదుర్కొంటున్నటువంటి అడ్డుబండల్లో అనేకులను ఆశ్రయిస్తూ ఉంటాం, అనేకుల దగ్గరికి వెళ్తూ ఉంటాం, అనేకులను నిందిస్తూ ఉంటాం, దేవుణ్ణి కొన్నిసార్లు ప్రశ్నిస్తూ ఉంటాం. అలా చేస్తే మన ప్రవర్తనను బట్టి ఏ ఫలితం పొందుకోమో. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రభువును మహింపరిచే వరంగా ఉందాం. అప్పుడే మనం గొప్ప ఫలితాన్ని చూడగలుగుతాం. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ, ప్రతికూల పరిస్థితులు మనల్ని ఎంత ప్రభావితము చేస్తున్నప్పటికీ ప్రభువుకు వలె ప్రవర్తిద్దాం. దేవుడిచ్చే గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుందాం. అట్టి కృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.